శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహంతో మనం నాడే ఆస్ట్రాలజీలో రోజుకొక చార్ట్ మీరు చెప్పుకుంటూ ఉన్నాము. వన్ బై వన్. ఇది 6వ చార్ట్ గురించి వివరణ అండి. ఇక్కడ 6వ జాతకం గురించి ఏమిటి 6th చార్ట్ అని చెప్పి చూసుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ ఈ జాతకంలో రవి, శుక్ర, చంద్ర, బుధుడు, గురువు, కేతువు, కుజుడు, శని, రాహు ఉన్నారు. ఇక్కడ నేను చెప్తున్నా అంటే ఫస్టే అంటే మొట్టమొదటిగా ది నేటివ్ విల్ హ్యావ్ many brothers and sisters, but very few will live long, as there are many inimical forces combined అంటున్నాడు. ఏమిటి, ఎక్కడుంది అసలు అన్నదమ్ములు చనిపోయినట్టు ఎక్కడ చూపిస్తుంది? దీనికి ఏమైనా ఉదాహరణ ఉందంటే ఇక్కడ ఏమీ ఇవ్వలే. కాబట్టి నాడే ఆస్ట్రాలజీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అన్నదమ్ముల్ని ముఖ్యంగా అన్న తమ్ముడు బ్రదర్స్ విషయం చూసుకుంటే దానికి నాడీలో కుజుడిని తీసుకుంటాం. ఎక్కడైనా కుజుడు కనుక ప్రొసీడింగ్స్లో దానికి ఫ్రెండ్లీ ఏమీ లేవనుకోండి, ఉదాహరణకి ప్రొసీడింగ్స్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు చనిపోవాలని రూల్ లేదు. వాళ్ళ బ్రదర్స్ ఇబ్బంది పడతారు లైఫ్లో. అది కూడా ఎనిమికల్ ప్లానెట్స్ అంటే శని, కుజుడికి పాపగ్రహాలు ఏంటి, శత్రుగ్రహాలు ఏంటి, శని, రాహు. ఎప్పుడు చనిపోతాడు అనుకోకూడదు. ఎందుకంటే బ్రదర్ జాతకంలో కనుక అష్టమం బాగుంది అనుకోండి, ఆయుష్ బాగుంది అనుకోండి, 80-90 ఏళ్ళు కూడా బతకొచ్చు. కాబట్టి వెంటనే చనిపోతాడనే ప్రొడిక్షన్ ఇవ్వకూడదు. సిబ్లింగ్స్ మరణతుల్యమైనటువంటి కష్టాలు అంటే వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ కావచ్చు, కెరీర్ విషయంలో ఇబ్బందులు కావచ్చు, గొడవలు కావచ్చు, పోలీస్ స్టేషన్ అనుకోండి గందరగోళాలు ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి. ఎప్పుడు నాడీలో చెప్తుంది ఏమిటి, కుజుడికి ప్రొసీడింగ్స్లో శత్రువులు ఉన్నారు ఇక్కడ. సో ఎక్కువ మంది ఉన్నారు మన సిబ్లింగ్స్ అని ఎందుకు చెప్తున్నాడంటే మనకి నాడీలో కావచ్చు, పరాశర పద్ధతిలో కానివ్వండి, డ్యూయల్ సైన్లో ఉండే గ్రహాలు మరొక డ్యూయల్ సైన్లో ఉండే గ్రహాలతో కనెక్టివిటీ ఏర్పడతాయి. అంటే అలాగా డ్యూయల్ సైన్స్ అంటే ఏంటి, దుస్వభావ రాశులు అంటే ఇది 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 అంటే మీనము, మిథునము, కన్య, ధనస్సు. ఇక్కడ ఇది దుస్వభావ రాశి, ఇది దుస్వభావ రాశి. కాబట్టి ఈ 2 రాశుల్లో ఉండే గ్రహాల వల్ల సిబ్లింగ్ కారకుడు కుజుడు ఇంకొక గ్రహాలు ఇక్కడ ఉన్నందుకు మెనీ బ్రదర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది కారణం. ఇక రెండో విషయం చూద్దాం. ఇక్కడ ది నేటివ్ ఫాదర్, ది సన్ ఈజ్ జెమిని. ఫాదర్ని ఎవరు ఇండికేట్ చేస్తారని చెప్పాము, సన్, రవి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఫాదర్ జెమిని అంటేనే కొంచెం బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన కారకత్వాలు ఉండేటువంటి రాశిగా చెప్తారు. ఫాదర్ కారకుడు కనుక రవి బుధుడితో ఉన్న, మిథున, కన్య రాశుల్లో ఉన్న తండ్రి ఖచ్చితంగా ఆ యొక్క బిజినెస్ రిలేటెడ్లో ఉంటాడు, ఆలోచనలైనా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవాలి మనం. అలాగే జెమినీ విత్ వీనస్, మెర్క్యూరీ ఇన్ ది 2nd house టు సన్, సో హీ విల్ ఏ ట్రేడ్ డీలర్ ఇన్ మెనీ థింగ్స్. దీనికి తర్వాత రాశిలో కూడా బుధుడు ఉన్నాడు. అందుకు రవి నుంచి 2వ స్థానంలో ఉండేటువంటి బుధుడు ఏంటంటే బిజినెస్, ట్రేడింగ్ వీటికి కారకుడు. కాబట్టి చాలా థింగ్స్ని ఆయన ట్రేడింగ్ చేస్తాడని చెప్పాడు. ఎందుకంటే చాలా థింగ్స్ ఎందుకు వచ్చింది అంటే లగ్నంలో బుధ రాశుల్లో శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు బుధుడు పరివర్తన చెందాడు. సో ఎక్కువ వాటితో రవి ఇక్కడ ఉన్నాడు, శుక్రచంద్రులతో పరివర్తన కలిగింది 2లో బుధుడు ఉన్నందుకు. వాటి మూలంగా ధనాన్ని పొందడము అనేటువంటిది చెప్తున్నాడు ఇక్కడ. సో తండ్రి ఇలా ఉంటాడు, సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు కానీ ఎక్కువ కాలం బ్రతకరు లేదా కష్టాలు వస్తాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగే 2nd house టు సన్, సో హీ విల్ బీ ట్రేడ్ డీల్స్ ఇన్ మెనీ థింగ్స్. ది నేటివ్ ఈజ్ ఇంటెలిజెంట్. జాతకుడు ఇంటెలిజెంట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే మరి జాతకుడు దగ్గరికి వెళ్ళాడు అంటే ఏం లేదు, గురువు కాస్త న్యాచురల్ 5th houseలో ఉండి కేతువుతో ఉన్నాడు అందుకని. అలాగే తండ్రి కూడా ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు రవి బుధులు ఉన్నందుకు. అలాగే మరొకటి ఏంటంటే బట్ విల్ హ్యావ్ ఆర్డినరీ ఎడ్యుకేషన్ అట. ఎందుకంటే ఆర్డినరీ ఎడ్యుకేషన్ ఎక్కడుంది అసలు లగ్నం నుంచి శుద్ధం కనిపించట్లేదు. ఏమిటంటే మనకి విద్యకారకుడు బుధుడు అని చెప్పుకున్నాం కదా, ఈయన గురువు నుంచి 12లో ఉన్నాడు. గురువు నుంచి 12లో బుధుడు ఉంటే కూడా నాడే ఆస్ట్రాలజీలో
ఆర్డినరీ ఎడ్యుకేషన్. చాలామంది ఈ పుస్తకం ఎందుకు అర్థం కాలేదంటే ఇలాంటి వివరణలు ఎక్కడ ఇవ్వలే బుక్లో. జస్ట్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఆర్డినరీ ఎడ్యుకేషన్ అంటాడు. ఎందుకు ఆర్డినరీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వలే. అందుకే పర్టికులర్గా మనం చాలామంది అడిగినందుకే ఈ పుస్తకాన్ని చదువుతున్నాం. రైట్. అలాగే ఐ విల్ టెల్ యూ సంథింగ్ అబౌట్ ది ప్రీవియస్ బర్త్ అంటున్నాడు. నాడీలో ఉన్న గొప్పతనం ఏంటంటే పూర్వజన్మ ఏమిటి అనే దాన్ని గురువుని వెనక రాసుల్లో వేసుకొని చూసుకోవాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఒక చిన్న వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. I will tell you something about his previous birth. The native in the previous birth was born with Jupiter was a Cancer house behind trade in the previous birth, and he had all kinds of wealth, houses and conveniences. ఇప్పుడు ప్రీవియస్ బర్త్ అంటే ఏంటి? జీవుడు ఇక్కడ ఉన్నాడుగా, దీని వెనక రాసులు వేసుకుంటే ముందు జన్మ. ఇక్కడ బుధుడు ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్, మళ్ళీ అది అంటే ఉచ్చస్థితి గురువుకి. సో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, అక్కడ బుధుడు ఉన్నాడు కాబట్టి ఏమంటాడు? మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాడు. అప్పుడు కూడా ఆయన బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నాడు. ఇది ఈ జాతకుడు. ఇప్పుడేమో వీళ్ళ తండ్రి బిజినెస్, ఆ జాతకుడు. ఎందుకంటే బుధుడు ఈజ్ బిజినెస్ కారకుడు. ఇది ఎగ్జాల్టెడ్ హౌస్ కాబట్టి పోయిన జన్మలో చాలా బాగా అనుభవించావు నువ్వు. ఈ జన్మలో ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు పడుతున్నాడు చెప్తాడు. ఈ జన్మలో ఎందుకు ఇబ్బంది, ఏం దోషం చేశాడు. అందుకే మనం దోషం ఏమీ చేయకూడదు, దాన్ని మనం అనుభవించాలి అని చెప్పేది జ్యోతిశాస్త్రం. రైట్. ఇక్కడ చూసుకుంటే ది ప్రీవియస్ బర్త్ అండ్ హ్యాడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్, హౌసెస్ అండ్ కన్వీనియన్సెస్. వన్ డే హీ విజిటెడ్ ది టెంపుల్ ఆఫ్ రాజరాజేశ్వరి. ఒక రోజట పూర్వజన్మల్లో ఈయన రాజరాజేశ్వరి టెంపుల్కి విజిట్ అయ్యాడట. అదేంటండి, అదే టెంపుల్ ఎందుకు? మనం వేరే టెంపుల్ చెప్పొచ్చు కదా. అంటే పంచమంలో చంద్రుడున్న, పంచమాధిపతి చంద్రుడైనా మనం ఏం చెప్తాం రెమెడీస్లో? మీరు రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించండి అంటాం. మీనలగ్నం వారికి ప్రత్యేకంగా పంచమవుతుంది కాబట్టి చెప్తాం. చంద్రుడున్నా చంద్రరాశైనా అంటే చంద్రరాశి ఈజ్ రాజరాజేశ్వరి అమ్మవారు. గుర్తుపెట్టుకోండి, చంద్రుడు అండ్ చంద్రరాశి. సో ఇక్కడ రాజరాజేశ్వరి ఇన్ హిజ్ టౌన్ హీ విట్నెస్డ్ ఏ యంగ్ గర్ల్. అంటే ఒక మంచి యంగ్గా ఉండేటువంటి ఒక గర్ల్ కనబడింది ఆ రాజరాజేశ్వరి టెంపుల్లో. యంగ్ గర్ల్, ది మూన్ హ్యాస్ జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ ది కంజంక్షన్ విత్ ఏ సన్ ఎట్ ది డోర్వే విత్ ఏ స్మైల్ ఆన్ హెర్ ఫేస్. సరిగ్గా డోర్ ఎంటర్ దగ్గర అక్కడ ఒక అమ్మాయి కనబడింది. ఈయన ఎంటర్ అవుతున్నాడా, ఆవిడ వస్తుంది. ఆ సమయంలో ఎందుకంటే గురువు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు కదా, చంద్రుడు ఇటు వచ్చేసాడు, చంద్రుడు ఇక్కడికి వచ్చేసాడు. అప్పుడు చంద్రుడు శుక్రుని ఏం తీసుకుంటామంటే ఆడపిల్లగా తీసుకుంటాం. ఈ టెంపుల్లో జరిగినందుకు ఇక్కడ జరిగిన శాపం ఏంటనేది చెప్తున్నాడు. ఓకే. సో ఎట్ ది డోర్వే విత్ ఎ స్మైల్ అండ్ ఆన్ హెర్ ఫేస్ హీ వాజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ బై హెర్. అంటే అట్రాక్ట్ అయిపోయాడు ఒక్కసారిగా. మనం ఆలయంలో ఉండి దేవుడి మీద ఉండాలి కానీ మిగతా అట్రాక్షన్స్ మీద మనకు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు అట్రాక్ట్ అవ్వడం వల్ల అక్కడ శాపం తగిలింది. అందుకే ఈ జాతకుడికి వీపు మీద ఒక మార్క్ ఉంది అని చెప్తాడు. నెక్స్ట్ నేను చదివి వినిపిస్తాను. డోర్వే వెరీ మచ్ అట్రాక్టెడ్ బై హర్ అండ్ సెడ్యూజ్డ్ అండ్ అదేవిధంగా ది గాడెస్ వాజ్ ఇన్ఫీరియేటెడ్ అండ్ గేవ్ ది నేటివ్ బో ఆన్ హిస్ బ్యాక్. అంటే శాపం తగిలింది. ఎట్లాగా వెనకతలో ఒక మార్క్ పడింది. నువ్వు టెంపుల్కి వచ్చి దేవుని మీద ఉండాలి. టెంపుల్కి వచ్చి మళ్ళీ ఆడపిల్లలు ఏంటి అదేంటి అనేటువంటిది ఉండకూడదు కదా అనే దాని మీద ఆ వ్యక్తి చేసిన తప్పు వల్ల ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. ఏంటనేది చెప్తున్నాడు ఇక్కడ. ఆ శాపం వల్ల జూపిటర్ మిడ్వే బిట్వీన్ మెర్క్యూరీ అండ్ మార్స్. ఈ రెండు మధ్యన ఉండకూడదండి. ఎందుకంటే ఈ రెండు కాంబినేషన్ మంచిది కాదు కాబట్టి మెర్క్యూరీ అండ్ మార్స్ మధ్యలో ఉంది గురువు కేతుతో కలిసి. అదేంటంటే కొంచెం ఎక్కువ ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది ఈ జన్మలో, సరైనటువంటి ఆదాయం లేకుండా. ఎందుకంటే గురువు నుంచి రెండులో కుజుడు ఉన్నాడు. కుజుడు ఉంటూ ఆ కుజుడికి కోణంలో శని. ఎప్పుడైనా కుజుడు సింగిల్గా రెండులో ఉండడం వేరు, దానికి కోణ స్థానాల్లోనూ ప్రొసీడింగ్ హౌజెస్లోనూ శని రాహులు ఉండడం. అంటే ఇతని యొక్క ధన సంబంధించిన దానికి ఎక్కడ ప్రొసీడింగ్స్ గ్రహాలు లేవు కాబట్టి ధనాధిపతి 12లో ఉన్నాడు కాబట్టి గురువు నుంచి ఈ జన్మలో ఆ పూర్వజన్మలో చేసినటువంటి తప్పు పని వల్ల శాపాన్ని అనుభవిస్తున్నాడు అనేటువంటి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. అండ్ అలాగే ది వెనస్ అండ్ మూన్ హూ ఎక్స్చేంజ్ ప్లేసెస్ విత్ మెర్క్యూరీ హెన్స్ హీ డీల్స్ ఇన్ ఏ డ్రింకింగ్ అండ్ డ్రెస్డ్ అండ్ విల్ క్యారీ ఆన్ బిజినెస్ ఇన్ వేరియస్ ప్లేసెస్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
శని కర్మకారకుడు కదా, మనకి ఏ వృత్తి చేస్తాడని తెలుస్తుంది కదా. ఇక్కడెక్కడో ఉన్నాడు, ఈయన ఎక్కడెక్కడో ఉన్నాడు కాబట్టి ఇక్కడ దీనికి కూడా ఒక లెక్క ఉందండి. ఏమిటది అంటే ఉన్న ప్లేస్ కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి సక్సెస్ అవుతాడు మనిషి. ఎందుకంటే ఇక్కడ చూడండి, రవి ఇక్కడ ఉండి శని ఇక్కడ ఉన్నప్పుడు వక్రిస్తాడు. ప్లానెట్ వక్రించినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా శని కనుక వక్రించి వెనక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఆస్పెక్ట్స్ కనుక వీటి మీద పడతాయి, ఉన్న ప్రదేశం కాకుండా వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. అయితే ఈ సంచారంలో ఎవరిని ఫస్ట్ మీట్ అవుతాడంటే రాహు ఛాయాగ్రహం. సో దానివల్ల ఏం పెద్దగా ఉండదు, ఏమంటే విదేశాలకు వెళ్ళడం లాంటివి ఉంటాయి. బట్ ఈ రాహుని దాటుకొని వెళ్ళిన తర్వాత కనెక్ట్ అయ్యేది శుక్రుడు చంద్రుడు వీటితోనే కాబట్టి డ్రింకింగు ఇట్లాంటి బిజినెస్లు చేయడానికి ఆ వ్యక్తి వెళ్తాడు. కానీ అంతగా ఏమి గొప్పగా సంపాదించడు. బికాజ్ ఆఫ్ గురువు నుంచి 2లో కుజుడు ఉండడము, పూర్వజన్మలో చేసినటువంటి ఒక తప్పు పని వల్ల, ఒక శాపం పొందడం వల్ల ఇట్లా జరిగింది అని గురువుని వెనక వేసుకుంటూ పూర్వజన్మ విషయాల్ని, రవికి ముందు రాసుల్లో బుధుడుంటూ రవికి శుక్రచంద్రులతో ఉన్నందుకు తండ్రి బోల్డ్ అని బిజినెస్లు చేస్తున్నాడని, ఈయన వెనక జన్మలోకి వెళ్తే అక్కడ చక్కగా ఎగ్జాల్టెడ్ జూపిటర్ అక్కడ ఉన్నాడు కాబట్టి అది టెంపుల్ సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఈ రకంగా శని యొక్క గోచారాన్ని, మరి కుజుడికి ముందు ఏమీ లేవు కాబట్టి ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని చాలా ఇబ్బందులు పడ్డము, చనిపోవడం జరిగిందని ఇలాంటి విషయాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ద డిసిపుల్ వాంట్స్ టు నో వాట్ హ్యాపెండ్ వెన్ ది సన్ మూవ్స్ ఇన్ టు ది నెక్స్ట్ హౌస్ క్యాన్సర్. అంటే శిష్యుడు తెలుసుకుందాం అనుకుంటున్నాడు ఏంటి, ఇక్కడ కనుక క్యాన్సర్లోకి వస్తాయి, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒక్కొక్క గ్రహాన్ని వేసుకుంటూ వెళ్ళాలి, వస్తే ఏమవుతుందని. బై ది మూన్ అండ్ మూన్ మూవ్స్ ఇన్ టు ద లియో అండ్ దేర్ ఫోర్ విల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లేసెస్ విత్ సన్ అండ్ విల్ కాంటాక్ట్ జూపిటర్ ప్లేస్మెంట్ ది రెడ్ బర్త్. డస్ దిస్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ సిగ్నిఫికేషన్స్. ఇప్పుడు 12 సంవత్సరాలు మనం మార్చుకుంటాం కాబట్టి ఇది ఇక్కడికి వస్తే ఏంటి, ఇది ఇక్కడికి వస్తే ఏంటి, ఏమవుతాయని అడుగుతున్నాడు ఆయన. అడిగినప్పుడు ద మాస్టర్ ఆన్సర్ ద సన్ ఫాదర్ ఆఫ్ ది నైట్ విజిటెడ్ ఏ పళని టెంపుల్. ఇక్కడికి అంటే ఈ జాతకుడు పుట్టిన ఒక 12 ఏళ్ళకి ఇక్కడికి వస్తాడు రవి. అప్పుడు ఆ పళని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక తండ్రి ఒక ఫ్రెండ్ వల్ల ఆ పళని టెంపుల్కి వెళ్ళి అక్కడ కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని, అక్కడ కూడా కొంతమంది పరిచయాలు ఏర్పడి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తం దీంట్లో జూపిటర్ నుంచి సెకండ్ లార్డ్ ఎప్పుడైతే 12లో పడ్డాడో అది కొంత ఇబ్బంది ఇస్తుందని, జూపిటర్ నుంచి 2లో స్థానంలో ఉండే పాపగ్రహం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటుందని, అది కుజుడైనందుకు అక్కడ సిబ్లింగ్స్కి కారకుడు అంటే తోబుట్టువులకు కారకుడై, అందులో ముఖ్యంగా అన్నదమ్ములకి, ఎందుకంటే కుజుడు అన్నదమ్ములకు కారకుడైనందుకు ఆయన ప్రొసీడింగ్ హౌసెస్లో ఫ్రెండ్లీ ప్లానెట్ ఏమి లేకుండా శత్రుగ్రహాలు ఉన్నందుకు వాళ్ళు ఇబ్బంది పడతారని, అండ్ ఈ రవి తండ్రికి ఉండే పొజిషన్ బిజినెస్ సైన్లో ఉన్నాడు, బిజినెస్ మూలంగా ధనయోగం ఉందని, ఇతను ప్రీవియస్ బర్త్లో చేసిన తప్పిదాల వల్ల ఇట్లాంటి అనుభవిస్తున్నాడని, మనం ఎవరమీ కూడా ఎక్కడికి వెళ్తే ఆ ధర్మాలు పాటించాలి, మనం ఈ పార్కులో లేము గుళ్ళో ఉన్నామనే విషయం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలని చాలా స్పష్టంగా, అంటే ఏమిటి, మనం ఏదో అక్కడ ఏదో మనం పిచ్చి పని వచ్చేసామంటే కాదు, దేవత ఉండేటువంటి ప్రదేశంలో మనం చేస్తే దేవతా శాపానికి గురవుతాము అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ చార్ట్ ద్వారా తెలుసుకున్నాం.